వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఐ విల్ లుక్ ఆఫ్టర్ యూ. యిర్మీయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎంతో ధైర్యపరిచేటటువంటి ఆదరణ కలిగించే వాగ్దానం ఇది. నీ కొరకు ప్రత్యేకమైన కాపుదలను ఆయన సిద్ధపరిచి నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృపాక్షేమములు నీ వెంట ఉంచి, నీ చుట్టూ కృపాకంచె వేసి, నెమ్మది నీ సరిహద్దులలో ఉంచి నిన్ను తృప్తిపరచి బలపరచబోతున్నాడు ఆయన. ఆయన ప్రేమ కనికరము కలిగిన దేవుడు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించినటువంటి వాడు కనుక ఆయన కాపుదల నిమిత్తము సందేహపడక్కరలేదు. ఎవరూ ఇవ్వలేనటువంటి అమూల్యమైన భద్రత ఆయన కాపుదలలో నువ్వు అనుభవించగలవు. లేఖనములో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ గొప్ప కాపుదలలో నీవు నిలిచి ఉండాలి అంటే లేఖనం అంటుంది కదా, యెహోవా తనను ప్రేమించు వారందరినీ కాపాడును. ఆ అద్భుతమైన కాపుదలలో నువ్వు నిలిచి ఉండాలి అంటే ఆయనను ప్రేమించేవానిగా నీవు ఉండాలి. ఎవరైనా సరే ఆయనను ప్రేమించి ఆయనను వ్యక్తిగతముగా ఎరిగి సమీపములో సహవాసములో నిలిచి ఆయనను గొప్ప చేయగలిగితే, ఆయన కొరకు నువ్వు సాక్షిగా నిలవబడగలిగితే ఆయన కనుదృష్టి నీ మీద ఉండబోతుంది. నీ చుట్టూ కృపాకంచె కావలి ఉంచి నెమ్మది సమాధానములతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు ఆయన. నీవెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్న ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ వాగ్దానపు వెలుగులో మనల్ని మనము పరీక్ష చేసుకునవలసిన వారముగా ఉన్నాం. ఆయన భద్రమైన కాపుదలలో నీవు ఉండాలని ఆశపడుతున్నావా? కాపుదలలో ఉండాలని ఆశపడినది ఎవరు? వాస్తవానికి మనం క్షేమకరముగా ఉండాలి, మన వాళ్ళందరూ క్షేమకరముగా ఉండాలి, మనకు కలిగిన సమస్తమును కూడా సురక్షితముగా ఉండాలి. ఇది మన ఆలోచన. మనుషులను నమ్ముకున్నటి కంటే ఆయనను ఆశ్రయించుట మేలు. ఈ ఉదయకాలం మాట్లాడుతూ నిన్ను భద్రముగా కాపాడుతానంటున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానం, ఇంత ఖచ్చితమైనటువంటి వాగ్దానం, నమ్మకమైనటువంటి వాగ్దానం వేరెవరు మన జీవితాలలో ఇవ్వలేరు. నీ ప్రతి పరిస్థితులు ఆయన కాపుదలను నువ్వు అనుభవించే రీతిలో దేవుని సన్నిధి నీ పక్షంగా ఉండబోతుంది. నీ పని స్థలాలలో నీకు నెమ్మదిని భద్రతను అనుగ్రహిస్తాడు. పని నిమిత్తం దూర ప్రాంతాలలో ఉండొచ్చు, దూర ప్రాంతాలు ప్రయాణము చేస్తూ ఉండొచ్చు. కుటుంబానికి సంఘముగా దేశ విదేశాలలో నీవుంటూ నీ పని స్థలములో నువ్వు ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు కదా, ఆయన నామము కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నందుకు, ఆయన ఎడల విశ్వాసముతో ఆయన తట్టు నువ్వు చూస్తున్న విధానము చొప్పున నిన్ను భద్రముగా కాపాడుతాను అని వాగ్దానము చేస్తున్నాడు. నీకు కలిగిన భయములన్నీ ఆయన తీసివేయగలడు. ప్రతి కలవరపాటు నుండి నిన్ను తప్పించగలడు. నెమ్మది సమాధానము నీ జీవితాల్లో అనుగ్రహించాలని నిన్ను భద్రముగా కాపాడగలిగినటువంటి ఆ గొప్ప దేవుడు నీ నిమిత్తము ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అనునిత్యము ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. నీవు కూర్చుండుట, నీవు లేచుట ఆయన ఎరుగును. నీ మార్గములు ఆయనకు అన్నీ కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు.
నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసి ప్రతి చీకటిని దూరపరిచి నెమ్మది, సమాధానం, సంతోషం, సమృద్ధి నీకు అనుగ్రహించే దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి పరిస్థితి నుండి, నీ ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, అననుకూల పరిస్థితుల నుండి, నిస్సహాయమైన కృంగిన స్థితిలో నుండి, నీ ఆరోగ్య పరిస్థితుల్లో నుండి ఆయన నిన్ను భద్రముగా కాపాడబోతూ ఉన్నాడు. ఆ కాపుదలలో నిలిచి ఉండటానికి విశ్వాసముతో సిద్ధపడిన వారమై ఆయన తట్టు చూడటానికి ఇష్టపడదామా? ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు ఆది సంభూతుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ప్రత్యేకమైన రీతిలో మాతో మీరు మాట్లాడారు. మీరు మమ్ములను భద్రముగా కాపాడబోతున్నందుకు మీకు వందనాలు. నీ కాపుదలలో నిలిచి ఉండే కృప మాకు అనుగ్రహించండి నాయనా. మేమెక్కడైనా తప్పిపోతున్నావేమో మాతో సూటిగా మాట్లాడారు. మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని నీ భద్రత, నీ కాపుదల మా జీవితాలలో ఆశీర్వాదకరముగా నిలిచే యోగ్యతను సంపాదించుకోవటానికి సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.